రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేయడం అమానుషమని మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగంపై ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నాడు అంబేద్కర్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రపంచ మేధావిగా గుర్తించబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజును విజ్ఞాన దినంగా ప్రపంచం గుర్తిస్తుంటే దేశంలో ఉన్న అమిత్ షా లాంటి వారికి కనబడడం లేదని అన్నారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం నుండి బర్తరఫ్ చేయాలని, తక్షణమే ఆయన దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంపల్లి భిక్షపతి, రెసిడెన్షియల్ స్కూల్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాద లింగస్వామి, మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లంకపల్లి నగేష్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆరకంటి వెంకన్న, జీడిమట్ల రమేష్, చింత యాదగిరి, పెరిక శేఖర్, కోవాకుల శేషగిరి, దేవకొండ యాదగిరి, ఊదరి వెంకటేశం, శ్రీపతి యాదయ్య తదితరులు ఉన్నారు. గత వారం 18 డిసెంబర్న భారత పార్లమెంటులో రాజ్యాంగబద్ధ పదవిలో కొనసాగుతున్నటువంటి అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాసిన రాజ్యాంగం మీద ఎన్నికైనటువంటి అమిత్ షా గారు అమానుషంగా రాజ్యాంగ పితామహుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విమర్శ చేయడము, ఆయన పేరును పదే పదే ఉచ్చరిస్తూ అవహేళనగా చేస్తున్నట్లుగా మాట్లాడడము మేము మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపునగా తెలంగాణ రాష్ట్ర తరపునగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అమిత్ షా గారి యొక్క మాటల్లో భారత రాజ్యాంగం యొక్క అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని దెబ్బతీసినట్టుగా, రాజ్యాంగ పితామహుడిని మాట్లాడేటువంటి మాటల్లో ఒక విధమైనటువంటి ఒక వైరుధ్యపరంగా, వివాదాస్పద పరంగా ఉన్నటువంటి మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ ఉన్నటువంటి మీరు మరి రాజ్యాంగాన్ని రాసి భారతదేశం యొక్క యంత్రాంగాన్ని నడిపిస్తున్నటువంటి ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఎన్నికైనటువంటి సందర్భంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గుర్తుకు రాలేదా? ఆయన రాసిన రాజ్యాంగం గుర్తుకు రాలేదా? మీరు అటువంటిప్పుడు నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేయనని అనాలి, నాకు ఈ పదవి వద్దని అనాలి. ఆ పదవిలో కొనసాగుతూ ఆయన రాసినటువంటి భారతదేశం అంటే భరతమాత ముద్దుబిడ్డ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మరి వారి మీద మాట్లాడిన మాటలు చాలా తీవ్రమైనవిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలా ప్రపంచ మేధావిగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఆయన పుట్టినరోజును నాలెడ్జ్ డేగా, ఇలా ప్రపంచంలో ఎవరికి రానటువంటి గౌరవము మన భారతదేశంలో పుట్టినటువంటి భారతమాత ముద్దుబిడ్డ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కడము మనం అందరం హర్షించదగ్గ విషయం. ఇంత గొప్ప వ్యక్తి విషయంలో అనుచితంగా మాట్లాడినటువంటి మీ యొక్క మాటల్ని మరి కోటాను కోట్ల ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఈ యొక్క వాళ్ళ మనసులు గాయపరిచే విధంగా ఉన్నాయి. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే మీరు అమిత్ షా గారు రాజీనామా చేసి కోట్లాది మంది బడుగు బలహీన వర్గాల వారికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. తప్పనిసరిగా మీరు ఆ పదవిలో కొనసాగేటువంటి అర్హతల లేకుండా మీరు వెంటనే రాజీనామా చేయాలని మేము సంఘం తరపునగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు 18వ తారీఖు నాడు పార్లమెంట్లో చేసినటువంటి అంబేద్కర్ గారి మీద చేసినటువంటి అమానుషమైనటువంటి తీవ్రమైన పదజాలంతో మరి చేసినటువంటి అమిత్ షా గారు మరి ఎమ్మడే రాజీనామా చేసి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా పార్లమెంట్ మీద మీకు గౌరవం ఉంటే వారు రాసినటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద నువ్వు ఉండి మరి ఆయనను వ్యక్తిగతంగా విమర్శించడం అనేది ఇవాళ దేశ ప్రజలను మరి కూని చేసినట్టుగా, దేశ ప్రజలను వారి మనోభావాలను దెబ్బతీసినట్టుగా మరి ఉన్నది. కాబట్టి అమిత్ షా గారు తక్షణమే నీ పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగనే ఇవాళ రాజ్యాంగం అంటే నీకు గౌరవం లేనప్పుడు నువ్వు రాజ్యాంగ పదవులుండి రాజ్యాంగ నిర్మాత అయినట్టు మహానుభావుని పేరు ఉచ్చరించడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ మీరు గెలిచిన నాడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ స్థానంలో కూర్చున్నారు.
ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద నీకు గౌరవం లేనట్టుగా మరి వాళ్ళు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మరి నీకు రాజ్యాంగం విలువేందో తెలియనప్పుడు వాళ్ళ ఉండడానికి కూడా అర్హత లేదని చెప్పి మేము ఈ సభాముఖంగా మేము ఖండిస్తూ ఉన్నాం. గత వారం రోజుల్లో జరుగుతున్న పరిణామాలు పార్లమెంటు సాక్షిగా మరి హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వ్యంగ్య ధోరణిలో విమర్శించిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పార్లమెంటులో ప్రధానమంత్రి మోడీ గారి తర్వాత నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి ఒక అమిత్ షా గారు అంత పెద్ద మనిషి ఈ రకంగా మరి అంబేద్కర్ గారిని చిన్న చేసి మాట్లాడటం అనేది మా యొక్క మనోభావాలు మరి దెబ్బతిన్నాయి. మరి మంత్రివర్యులు లాంటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు కూడా ఇది తగింది కాదు. వెంటనే మీరు బేషరతుగా ఆ మాటలు వెనక తీసుకోవాలని మేము మాదిగ ఉద్యోగుల సమైక్య నల్గొండ జిల్లా మరి రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 18వ తారీఖు నాడు కేంద్ర హోంశాఖ మంత్రిలో శ్రీ అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ని సాక్షాత్తు పార్లమెంటు భవనంలో మరి కించపరిచే విధంగా అంబేద్కర్ అనేటువంటి పేరును ఎందుకు తలుస్తారు, దేవుని తలుచుకుంటే పుణ్యం వస్తుందని మాట్లాడడం అనేది నిజంగా ఆయన ఏమాత్రం జ్ఞానం లేదనేటువంటి విషయాన్ని మేము గ్రహించినాం. ఎందుకంటే అంబేద్కర్ వాదులం, అంబేద్కర్ ఫాలోవర్లు అంటేనే మేము జ్ఞానవంతులం అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించినటువంటి ఇంగ్లాండ్ దేశంలో మరి వాళ్ళ యొక్క పార్లమెంటు నడుస్తున్నది ఈరోజు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాలతోటి వాళ్ళు పార్లమెంటును నడిపించుకుంటున్నారు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప రాజనీతిజ్ఞుడు ప్రపంచంలోని వాళ్ళు గుర్తించిండ్రు. అదేవిధంగా వాళ్ళ యొక్క బడ్జెట్ సమావేశాలు కూడా అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాలు చదివి వాళ్ళు బడ్జెట్ సమావేశాలు పెట్టుకుంటున్నారు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో గొప్ప ఆర్థికవేత్త అని వాళ్ళు గ్రహించిండ్రు. అంటే ఈనాడు ఇంగ్లాండ్ గ్రహించిందంటే ప్రపంచం మొత్తం కూడా గ్రహించినట్టే. మరి ఈరోజు ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా లాంటి దేశాల్లో మరి బాగా మేధావులను తయారు చేసేటువంటి కొలంబియా యూనివర్సిటీ కానీ అదేవిధంగా లండన్లో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కానీ వాళ్ళు సర్వే చేసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిని గుర్తించిన సందర్భంలో మరి ఐక్యరాజ్య సమితి కూడా జ్ఞానం పుట్టినరోజుగా సింబల్ ఆఫ్ నాలెడ్జ్ కానీ ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ యొక్క పుట్టినరోజు అనేటువంటి ఏప్రిల్ 14న ప్రపంచ వేడుకగా చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మరి పార్లమెంటరీ ప్రభుత్వ విధానం ఏర్పడ్డది. మరి ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి ఓటు ద్వారా ఎన్నికైనటువంటి మీరు మరి ఒక పార్లమెంటు మెంబర్గా ఉండి మరి పార్లమెంటరీ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి మరి అందులో ఆ బేస్ ప్రకారం ఎన్నికైనటువంటి మీరు అంబేద్కర్ను అవమానించడం అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దాలని చూసేటువంటి మూర్ఖపు ఆలోచన మీదని ఈ సందర్భంగా మేము మాదిగ ఉద్యోగుల తరపున నల్లగొండ నడిబొడ్డుగా మీ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 18 నాడు నిండు పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తన మాటలతో అవమానపరిచిన అమిత్ షా గారు వారు దేవుడు అంటే వాళ్ళకున్నదేమో కానీ మా దేవుడు మాత్రం అంబేద్కరే. అంబేద్కరు మా జీవితాలను మార్చిండు. ఎక్కడనైనా ఎక్కడ ఉన్నోళ్ళము ఎక్కడ ఏ స్థాయికి వచ్చినామో అంబేద్కర్ యొక్క పుణ్యం మా జీవితాలను మార్చిన అంబేద్కర్ని మరి ఆయనను అవమానపరిస్తే ఇలాంటి మీరు రాజ్యాంగాన్ని మన పెద్దలు చెప్పినట్టు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భగవద్గీత కన్నా విలువైంది రాజ్యాంగం. ఎందుకంటే ప్రతిదీ ఆయన రాసిన రాజ్యాంగంలో ప్రతి వర్డ్ కూడా ఆనిముత్యమే. ఐర్లాండ్ నుంచి ఆదేశాలు, అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు, ప్రపంచ దేశాలను చదివి ఏవైతే మంచివో అవి మన భారతదేశానికి అందించి భారతదేశం బాగుపడాలి, భారతదేశం వెనుకబడి ఉన్న స్థాయి నుంచి అభివృద్ధి పదంలో నడుస్తున్న ఈ భారతదేశాన్ని మొత్తం రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది కాబట్టి ఇంత తొందరగా అభివృద్ధి చెందింది. మరి అలాంటి వ్యక్తిని నిండు సభలో పార్లమెంట్లో ఈ విధంగా వ్యాఖ్యానం చేయడం మమ్ములను అవమానపరిచినట్టే, ప్రజల్ని అవమానపరిచినట్టే. అందుకని మీరు వెంటనే హోంశాఖ మంత్రి అయితేంది ఎవరైతేంది ఎమ్మటే మీరు రాజీనామా చేసి మా అందరికీ కూడా క్షమాపణ చెప్పవలసిందిగా కోర్చు, లేకపోతే వేరే పరిణామాలు ఉంటాయని ఈ విధంగా ఎంఈఎఫ్ ఉద్యోగుల సంఘం తరపున మేము ఖండిస్తున్నాం.